హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఉద్యోగులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పెన్షనర్లు ఎవరైతే వెయిట్ చూస్తున్న పెన్షన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. ఈరోజు వచ్చిన అన్ని న్యూస్ పేపర్ ఆధారంగా విలువైన సమాచారాన్ని మీకు అందించడానికి 1 to 2 hours కష్టపడి మేము ముందుకైతే ఈ యొక్క వీడియో అయితే తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే జీతాలపై, పెన్షన్లపై మీకు క్లారిటీ రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. వీలైన త్వరగా వీడియోని కూడా అందరికీ కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మనకు రైట్ సైడ్లో బెల్ అనే గంట కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోవడం వలన మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో, ఏ వీడియో అయినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులో ఉంటుంది. అందరికంటే ముందుగా మీరు చూడడానికి అవకాశం అనేది ఎక్కువ సంఖ్యలో కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. ఈ వివరాలకి వెళ్ళిపోయినట్లయితే ఉద్యోగులకు సంబంధించి, పెన్షన్లకు సంబంధించి మార్చి నెల డిఎన్ఎస్ అలవెన్స్, పిఆర్సీకి సంబంధించి జీతాలు, పెన్షన్లు భారీ సంఖ్యలో విడుదల. దీనికి సంబంధించిన బడ్జెట్ అయితే కూడా మనకు కేటాయించడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించి, అదేవిధంగా ఇటు తెలంగాణకు సంబంధించి దాదాపు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువ శాతం 99% రిలీజ్ కావడం జరిగింది. తెలంగాణలో మాత్రం దాదాపు 52% మాత్రమే ఈ యొక్క జీతాలు, పెన్షన్లు అయితే రిలీజ్ అయినాయి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకునే ప్రయత్నిద్దాము. ఉద్యోగస్తులు, పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులకు ఈ యొక్క మార్చి నెలకు సంబంధించి దాదాపు ఫిబ్రవరి నెలలో జీతాలకు సంబంధించి, పెన్షన్లకు సంబంధించి చాలా వరకు అయితే అమౌంట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ అమౌంట్ చూసుకున్న దాదాపు 562 కోట్ల బడ్జెట్ని అయితే దాదాపు ఏపీ బడ్జెట్కి అయితే కొనసాగించడం జరిగింది. ఏపీ బడ్జెట్లో 502 కోట్లకు బడ్జెట్ రిలీజ్ చేసిన తర్వాత వారి యొక్క జీతాలు, పెన్షన్లు అనేది భారీ సంఖ్యలో పడనుంది. ఈ పెన్షన్లకు సంబంధించి కూడా ఈ యొక్క బడ్జెట్లోనే పెన్షన్లకు సంబంధించిన కొంత అమౌంట్ అయితే పెన్షన్లకు అయితే కేటాయించడం జరిగింది. ఇటు తెలంగాణలో కూడా చూసుకున్నట్లయితే దాదాపు 312 కోట్ల వరకు మాత్రమే బడ్జెట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే చాలా వరకు కొత్త పథకాలు, స్కీమ్లు అమలులో ఉన్నాయి కారణంగా ఈ యొక్క కొత్త పథకాలను బడ్జెట్ చాలా వరకు కొనసాగించడం జరిగింది. దీంట్లోనే పెన్షన్లు కూడా ఇవ్వడానికి కూడా ప్రభుత్వం అయితే పేర్కొనడం జరిగింది. కొత్త పెన్షన్లు అయితే దాదాపు 416, 616 రూపాయల 6 పెన్షన్ అయితే పెంచడం జరిగింది. దీనికి అనుగుణంగానే బడ్జెట్ అయితే చాలా తక్కువ సంఖ్యలో కేటాయించడం జరిగింది. మనకు డిఎన్ఎస్ అలవెన్స్ సంబంధించి, అదేవిధంగా పిఆర్ సంబంధించి మనకు ఎయిత్ పే కమిషన్ ఆధారంగా ఏదైతే ఉందో, ఎయిత్ పే కమిషన్ ఆధారంగా కూడా ఈ యొక్క డిఎన్ఎస్ అలవెన్స్ కూడా పెంచిన తర్వాతనే వారి యొక్క జీతాలు కూడా చాలా వరకు ఎక్కువ సంఖ్యలో రానుంది. కాబట్టి దీనిపై కూడా నిర్ణయం అయితే ప్రభుత్వమే తీసుకోవాలి. కాబట్టి ఎయిత్ పే కమిషన్ ఆధారంగా జీతాలు పెరిగితే దాదాపు 51,480 రూపాయలు అయితే జీతాలు అయితే పెరుగుతాయి. అదేవిధంగా పెన్షన్లు కూడా దాదాపు 9,000 వరకు కూడా పెరిగే అవకాశం అయితే కనబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క మార్చి నెల ఆసరా పెన్షన్లు కానీ, జీతాలు కానీ, మనకు ఉద్యోగులకు సంబంధించిన రిటైర్మెంట్ సంబంధించిన పెన్షన్లు కానీ పడినట్లయితే అందరూ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీలైన త్వరగా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.